మన ప్రాథమికోన్నత పాఠశాలలో అండి సీనుగాడు ఉన్నాడు కదా! వాడి పక్కన అసలు కూర్చోకూడదండి. కానీ వాడు నన్ను వదలడు నా పక్కనే కూర్చుంటాడు. ఒకసారి మన సోషల్ మాస్టరు, సాంఘిక శాస్త్రం మాస్టర్ ఉన్నారు కదా! ఆయన "సీనుగారు లే! ఒరేయ్! మొఘలుల పరిపాలన ఎప్పటి నుంచి ఎప్పటి వరకు సాగింది? మొఘలుల పరిపాలన ఎక్కడి నుంచి ఎక్కడి వరకు సాగింది?" అంటే వీడు వెంటనే మన సాంఘిక శాస్త్రం బుక్‌లోనండి 151 పేజీ నుంచి 175వ పేజీ వరకు సాగిందండి. 151 పేజీ నుంచి 175 పేజీ వరకు సాగిందండి అన్నాడు. వెంటనే ఆయన కర్ర పట్టుకొని వచ్చారండి. నాకు పడ్డాయండి దెబ్బలు. వీడు తప్పించుకున్నాడు, నాకు పడ్డాయి. ఆ తర్వాత అదే రోజు సాయంత్రం ఎందుకో ఇద్దరం నడిచి వెళ్తున్నామండి. ఒక చోట నో పార్కింగ్ అని రాసుందండి. దానికేమో ఆ స్తంభానికి ఎవరో ఆవు దూడ కట్టేశారండి. అక్కడ పోలీసు సీనుగాడిని, "ఏరా! ఇది ఎవరిదో నీకు తెలుసా? ఈ ఆవు దూడ ఎవరివో నీకు తెలుసా?" అని అడిగాడండి. "ఆవు తెలీదండి. దూడ మాత్రం ఆవుదేనండి" అన్నాడండి. మళ్ళీ ఆ పోలీసు కొట్టాడండి. నా మీద పడ్డాయి.